అందరికీ నమస్కారం అండి. ఇది ఎండినెత్తళ్ళు రేగలు కూర అండి. ఇది పాతకాలం వంట. ఇది మాకైతే చాలా ఇష్టంగా వండుకుంటాము. అంటే ఇది ముందుగా ప్రిపేర్ చేసుకోవాలంటే ఎండినెత్తళ్ళు బాగా శుభ్రం చేసుకొని కడిగేసి శుభ్రం పెట్టుకోవాలి. రేగలు శుభ్రం తీసి అంతా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవన్నీ రెడీ చేసుకొని ముందుగా నూనె వేసి ఎండినెత్తళ్ళు ఫ్రై చేసి పక్కకి తీసి పెట్టుకోవాలి. అప్పుడు ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేగినాక టమాటా కూడా వేసేయాలి. టమాటాలు వేసి బాగా వేగిన తర్వాత ఈ తేగలు కూడా ముక్కలు కూడా వేసి బాగా దగ్గరికి వేపి బాగా వేగిన తర్వాత కారం 2-3 చెంచాల కారం, అంటే మనం ఐటమ్స్ అమర్చుకునే విధానాన్ని పెట్టి కారం, సాల్ట్ వేసుకొని బాగా దగ్గరికి మగ్గే వరకు బాగా వేగనివ్వాలి. బాగా వేగినాక దగ్గరికి వేగనివ్వాలి. ఇదో చూడండి ఎలా వేగుతుందో. కారం స్మెల్ పోయేదాకా వేగుతూ ఉండాలి. కారం స్మెల్ పోయిందండి. బాగా దగ్గరికి వేగింది. చూడండి ఎలా ఎర్రగా దగ్గరికి వేగిందో. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఉన్నాయి కదండి. అవన్నీ దగ్గరికి మగ్గడం వల్ల కొంచెం జ్యూసీగా వచ్చాయి. తేగలు అందరూ ఇష్టపడే వాళ్ళు ఉండరు. కొంతమంది చాలా ఇష్టంగా తింటారండి. ఇవి తినేవాళ్ళ కోసం అయితే మనం ప్రిపేర్ చేసుకొని వండుకోవచ్చు. అయిపోయిందండి. బాగా దగ్గరికి మగ్గిపోయింది. వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు దగ్గరికి మళ్ళీ ఒకసారి అంతా శుభ్రం కలుపుకోవాలి. ఇది నాన్నమ్మలు, అమ్మమ్మలు పాతకాలం వంట అండి. అప్పుల్లో వండుకునేవారు. కానీ ఆ టేస్టే వేరు. వండుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి అంతా దగ్గరికి కలిపేసి ప్లేటు మూత పెట్టేసాను. ఒక్క 10 నిమిషాలు అలా దగ్గరికి మగ్గనివ్వాలి. మగ్గిందండి. దగ్గరికి మగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి. ముందు ఎండినెత్తళ్ళు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. అవి దానిలో కలిపియాలండి. కూరలో కలిపేసి ఓ 10 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఉంచాలి. బాగా దగ్గరికి కలిపేసి 10 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. ముందుగా వేసుకుంటే అది నెత్తళ్ళు కరిగిపోతాయి. అలా కాకుండా దించే ముందు వేసుకున్నాం అనుకోండి, నెత్తళ్ళు దేనికవి స్పేర్గా కనిపిస్తాయి.
లేదంటే చిన్న చిన్న ముళ్ళులుగా వస్తాయి. పిల్లలు తినడానికైనా ఇబ్బంది పడతారు. చూడండి మూత తీసాము, ఎలా ఎలా ఉడుకుతుందో చూడండి. కూర దగ్గరికి మగ్గిన తర్వాత బౌల్లోకి సేవ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కూర. ఒక్కసారి వండుకొని చూస్తే ఎప్పుడు తేగలు దొరికినా వండుకోవాలని అనిపిస్తుంది. కూర ఎప్పుడు వండుకున్నా కానీ నెత్తళ్ళ ముట్టుకి కంపల్సరీ ఉండాలి. చూడండి కూర ఇలాగా అయ్యింది. కానీ ఖాళీ నోటితోనే తినేయొచ్చండి. అన్నంతోనే తినాలని ఏం కాదు, తినేయొచ్చండి. చాలా బాగుంటుంది. ఉడకబెట్టుకొని తినే కన్నా ఇలా తిన్నా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.